Now I request Mr. Aziz Khan Garu, Chairman, Library Chairman, Rasul Sahab, Senior Clerk. Alhamdulillahi Rabbil Alameen. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. بسم الله الرحمن الرحيم. وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض أعدت للمتقين الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. मोहतरमा रिजवाना शमीम साहबा डिप्टी मेयर से गुजारिश करता हूँ जनाब महमूद अली साहब, ऑनरेबल होम मिनिस्टर तेलंगाना स्टेट, और हमारे शहर के एमएलए जनाब दासिम विनय भास्कर साहब, जो चीफ विप तेलंगाना असेंबली है, और वरंगल के नरेंद्र अन्ना एमएलए और डिप्टी मेयर, और हमारे शहर के जितने भी कॉर्पोरेटर्स हैं, और हमारे डाइस में बैठे हुए बहुत से लोग, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बड़ी खुशी की बात है कि आज जय तेलंगाना ग्रेटर वरंगल मुन्सिपल कार्पोरेशन टीआरएस पार्टी మైనారిటీ సెల్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సోదరి రిజ్వానా షమీం సుల్తానా గారికి, అదేవిధంగా అబ్బోస్ గారికి, అదేవిధంగా నయీం గారికి, అదేవిధంగా ఈరోజు మనందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా ఒక ఆదర్శవంతంగా సౌమ్యుడిగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా ఒక క్రమశిక్షణ గల మైనార్టీ నాయకునిగా ఈరోజు హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మహమ్మద్ అలీ గారికి, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు చీఫ్ విప్ గారు మా అన్న దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా కుడా చైర్మన్ సోదరుడు సుందర్ రాజు గారికి, అదేవిధంగా పెద్దలు
మౌలానా యూసఫ్ జహద్ గారికి, అదేవిధంగా సోదరి డిప్యూటీ మేయర్ రెజ్వానా షమీం సుల్తానా గారికి, అదేవిధంగా అక్బర్ హుసేన్ గారికి, అదేవిధంగా పెద్దలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ గారికి, అదేవిధంగా నయీం గారికి, ఖాదర్ గారికి, బియాబాని గారికి, మా సోదరుడు సయ్యద్ మసూద్ గారికి, అదేవిధంగా మా సోదరి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్ జోషి గారికి, అదేవిధంగా జబ్బార్ గారికి, మైనార్టీ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వేదిక మీద చాలామంది ఉన్నారు, వేదిక ముందు కూడా చాలా ముఖ్యులు ఉన్నారు. ఈరోజు నిండుబడి ఉన్నది. సార్ చెప్పాలి, ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించి ఇప్పటి వరకు మా యొక్క శాఖ మంత్రులు పెద్దలు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మైనార్టీలకు సంబంధించినటువంటి షాదీఖానా కానీ, అదేవిధంగా హజ్ హౌస్ కానీ, అదేవిధంగా హై స్కూల్ అని ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఈరోజు నిర్మాణం చేసుకుంటున్నామంటే కేసీఆర్ గారి దయ వల్ల, కేటీఆర్ గారి దయ వల్ల, అదేవిధంగా మహమూద్ సాబ్ యొక్క ప్రోత్సాహం వల్ల కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, మా దగ్గర ఉన్నటువంటి ఈద్గా కానీ, దర్గా కానీ, అదేవిధంగా కబరస్థానం కానీ అభివృద్ధికి నాంది పలికి దగ్గర 14 కోట్ల నిధులతోటి దాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా గుర్తు చేయాలి. కొంతమంది మతాలు కులాలను ఒక పిచ్చి ప్రేరేపణలతోటి మనుషుల మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలను విడగొట్టే ఒక కుసంస్కారంతో ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. కాబట్టి ఎక్కడ ఏమున్నా కానీ అందరం మాట్లాడుకొని దాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనందరం కూడా అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. మొన్ననే ఇంటలెక్చువల్స్ వాళ్ళతోటి సమావేశం కూడా వరంగల్ ఇసులో చేయడం జరిగింది. వారందరూ కూడా ఒకటే మాట చెప్పాం, దేశంలో భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో పెరగలేదు, 5 రాష్ట్రాలలో తగ్గిందనడానికి దాని స్టాటిస్టిక్స్ నిదర్శనం అని కూడా మీ అందరికీ గుండెనిపరమైనటువంటి సమాధానం మనకు దాని యొక్క స్టాటిస్టిక్స్ వల్ల కూడా తెలుస్తున్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. 325 సీట్లు ఉంటే 276 కానీ ఆగిపోయింది. అదేవిధంగా మీకు పంజాబ్లో మొత్తానికి గతం, మిగతా రాష్ట్రాలలో కూడా హర్యానా, మిగతా రాష్ట్రాలలో కూడా గతం కంటే 10 సీట్లు కూడా తగ్గిపోయింది. కానీ వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళ యొక్క మాట తీరు, అదేవిధంగా వాళ్ళ హిందూ ముస్లింల మధ్యలో పెట్టేటువంటి చిక్కు ఏదైతే ఉందో దాన్ని చాలా సూక్ష్మంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధిని పక్కకు పెట్టి, ఈ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధిని పక్కకు పెట్టి కులాలు, మతాలు, దేవుళ్ళ పేరిట పప్పలు నడుపుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా హిందూ ముస్లిం బాయిగా బతికే అంటే మనం ఇన్నేళ్ళు మనం బతికిలేమా, కలిసిలేమా, ఈరోజు మన రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటలేమా, వీళ్ళు వస్తే నేర్పిస్తే నేర్చుకుంటామా? మనం అటువంటి వాళ్ళని కాదు కదా, మనం ఎన్నడో నేర్చుకున్నాం. వీళ్ళకి నేర్పాల్సిన పని మనకున్నది కాబట్టి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం కూడా ఉన్నది. అటువంటి కుసంస్కారం ఉన్నటువంటి అటువంటి పార్టీలను తరిమి కొట్టేవాళ్ళు కూడా మనం వదిలిపెట్టకనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలుగు పాఠశాలలు ఉన్నాయి, ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి, ఇంగ్లీష్ పాఠశాలలు ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నాం? ఎవరి మతం వాళ్ళ ఇష్టం, ఎవరి గుడి వాళ్ళకు ఉన్నది, ఎవరి భాష వాళ్ళకు ఉన్నది. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? ఎవరి ఇష్టానుసారంగా వారిని ప్రేరేపించాలన్నదే మన యొక్క సంకల్పం. ఈరోజు కాదు, చరిత్ర చెప్తున్నది ఇదంతా. అది అటువంటి చరిత్రను కాలాల్సిన ప్రయత్నం కొనసాగుతున్నది. కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తమై ఉండాలి. ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాను, చాలామంది కూడా మైనార్టీ
మైనారిటీలో కూడా చాలా మంది కూడా ఎదుటి వాళ్ళకు వారు మతం గురించి కానీ అల్లా గురించి కానీ పూర్తి స్థాయిలో తెలిసిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో రూపంలో వచ్చి మైనారిటీలని ఓట్లన్నీ ఒకవైపు ప్రొవైడ్ చేయాలని ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. అటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్య నాయకులే కాబట్టి తిప్పి కొట్టాలి. మన దాంట్లో కూడా మన దాన్ని విడగొట్టేటువంటి శత్రుభావాలు కూడా ఎంటర్ చేసేటువంటి హుషారుగాలు వాళ్ళు కాబట్టి అటువంటి రాజకీయ పార్టీలను మనం తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నదని కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. మహబూబ్ సాబ్ లాంటి మైనార్టీ నాయకులు మన రాష్ట్రంలో ఇంత మంచిగా వారు ఎక్కడ మైనార్టీలు ఉన్నా కానీ సమయం కేటాయించి అంతే ప్రేమానురాగాలతో కొట్లాడి పనిచేసేటువంటి నాయకులు. వారిని చూస్తే నిజంగా కూడా మా తరం వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సామాన్యుల నుంచి మొదలుపెట్టే గొప్పల దాకా అదే పద్ధతులు ఉంటారు. ఎక్కడ ఆయన మొహం కవలికలో కానీ మాటలో కానీ రికార్డెడ్గా కానీ ఆఫ్టర్ రికార్డుగా కానీ ఒకటే తీరుగా ఉండేటువంటి వ్యక్తి మహబూబ్ అలీ సాబ్ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి మనసు ఉన్నటువంటి మైనారిటీ నాయకులు డిప్యూటీ సీఎం గారు వారు ఈరోజు మన నగరానికి వచ్చి మనందరినీ కూడా ఈరోజు ఉత్తేజపరిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు ఒక మైనార్టీకి డిప్యూటీ మేయర్గా ఆ రోజు అడగగానే ఇచ్చినందుకు ఆ రోజు సహకరించినటువంటి వినయన్న కానీ అదేవిధంగా తమరి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారికి కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా సార్ ఏదైతే మైనార్టీ వర్గాలన్నింటినీ కూడా నేను మండి బజార్లోనే చెప్పాను. మైనార్టీలు అంటే నన్నపల్లి అందరూ సగ భాగమని కూడా చాలా ఓపెన్గా చెప్పాను. వాళ్ళందరినీ కూడా చాలా మంది రిపోర్టర్స్ ఈ రోజు కాదు 6 ఏళ్ల కింద చెప్పడం జరిగింది. కాబట్టి దేనికైనా కూడా బలాదూరుగానే ఉంటాం. ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిప్పుకొట్టేటువంటి అస్త్రాలు చాలా ఉన్నాయి. మీకోసమే మేము కూడా రెడీ ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గం మైనార్టీలు అందరూ ఇంటింటికి గడపకు మిమ్మల్ని ఏ విధంగా తిప్పికొడతారు అన్నది మీరు వచ్చే స్థాయిలో అర్థమవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈనాటి నగర మైనార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులైనటువంటి ఆత్మీయ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రులు, పెద్దలు, గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి సహచర శాసనసభ్యులు సోదరులు నరేంద్ర గారు, ఆత్మీయ పెద్దలు, మొన్ననే నియమితులైనటువంటి కూడా అధ్యక్షులు సుందరరావు గారు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షబీం గారు, గౌరవ పెద్దలు యూసుఫ్ సాహెబ్ గారు, ఆత్మీయ సోదరులు లైబ్రరీ చైర్మన్ అసిస్టెంట్ గారు, అదేవిధంగా సోదరులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి గుర్గాన్ గారు, మధు గారు, రఘురావు గారు, రాజా సిరాజుద్దీన్ గారు, షెఫీ గారు, కల్పలత సూపర్వైజర్ వైస్ చైర్మన్ సోని గారు, అసీరుద్దీన్ గారు, సమద్ గారు, కాసిం గిరాబాని గారు, సోదరుమణి డైమినిస్టర్ గారు, మినిస్టర్ గారు, వేదికపై ఆశీర్వైనటువంటి శిరీష్ గారు, కార్పొరేటర్లు సురేష్ గారు, మరి ఈనాటి కార్యక్రమాన్ని తమ ప్రజాస్పందనలపై చేసుకొని అతన్ని సమీక్షించినటువంటి మైనార్టీ నాయకులు, ఆత్మీయ సోదరులు నయీం గారు, అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి మైనార్టీ క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఈద్గా క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సోదరులు కుద్దూస్ గారు,
మరి ఈరోజు మైనారిటీలు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పి గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ పోటీలను నిర్వహించినటువంటి కుద్దూరు గాంధీ వారి టీంలో మరి పాల్గొన్నటువంటి క్రీడాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి సోదరులు సీనియర్ నాయకులు ఆత్మీయ సోదరులు కిలే గారు మరి ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు వేదిక ముందు ఆశీర్వదించినటువంటి మరి జుబేర్ భాయ్ గారు, ఫరాన్ గారు, అబ్దుల్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వీరితో పాటు మీడియా మిత్రులైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, పెద్దలు గుల్షన్ గారు, అక్బర్ గారు, అందరికి కూడా పేరు పేరు నమస్కారం. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి సోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు. చాలా మంది అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తుంటే ఇంతకుముందు చెప్పినటువంటి మా సోదరులు కొన్ని మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులు కానీ, తెలంగాణను వ్యతిరేకించే పార్టీలు కానీ, నాయకులు కానీ ఆ రోజు మీరు ఉద్యమంలో పాల్గొంటే ఏమొస్తుందని చెప్పి ఆ రోజు ఇంకా నాకు బాగా గుర్తుంది. మా మైనార్టీ సోదరులందరూ కూడా మా తెలంగాణ వస్తే ఆత్మగౌరవం వస్తుంది, మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉన్నతమైనటువంటి మరి చదువులు వస్తాయని చెప్పి ఆ రోజు ఒక భరోసాతోని ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన భరోసాతోని వారు ఏ కార్యక్రమం, ఏ ఉద్యమ కార్యక్రమం ఇచ్చినా కూడా నాతో పాటు కలిసి నటించినటువంటి, కలిసి నడిచినటువంటి నా ఆత్మీయ సోదరి సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆ రోజు ఎండాకాలం కానీ, వానకాలం కానీ, చలికాలం కానీ ఆనాటి ఉద్యమ నేత ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాష్ట్ర రోకం అయితేనేమి, రేల్ రోక అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ సోదరులు బ్రహ్మాండంగా పాల్గొన్నటువంటి సంఘటనలు, సందర్భాలు ఇంకా నాకు గుర్తున్నటువంటి విషయాన్ని. అందుకే ఈరోజు ఏ నమ్మకంతోనైతే మీరు మనం తెలంగాణ సాధించుకున్నాం, ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల మరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మరి ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పారు, మా మైనార్టీ సోదరులకు సోదరులకు బ్రహ్మాండంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరి బ్రహ్మాండంగా ఒక్కొక్కలకు ఒక్క విద్యార్థి పైన 1,20,000 చొప్పున మరి వారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్య కోసము మరి ప్రభుత్వం పెట్టుబడి పెట్టుతున్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ చాలా మంది నా మిత్రులు ఉన్నారు, మైనార్టీ పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మన పిల్లలందరినీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ భవిష్యత్తును తీర్చిదిద్దే మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మరి చేర్పించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్ననే ఒక 5-6 నెలల క్రితం మరి కుద్దూరు గారు అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక ఇంటెలెక్చువల్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అందులో కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. మరి ఆ తీర్మానాలు అమలయ్యేదానికి కూడా మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఇంటెలెక్చువల్స్ కూడా మరి ముందుకు వచ్చి మనం అనుకున్నటువంటి తీర్మానాలను విజయవంతమయ్యేదానికి, అవి కార్యరూపం దాల్చేదానికి మీరందరూ కూడా మరి ముందు రావాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక పథకాలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి అయితే, షాదీ ముబారక్ అయితేనేమి, ఈ తీరుగా మైనార్టీస్ ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అయితేనేమి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అయితేనేమి, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో మన పెద్దలు, మన ప్రియతమ నేత మైనార్టీల కోసం ఆదేశాలు కృషి చేస్తున్నటువంటి మరి పెద్దలు మహమూద్ అలీ గారు, కేటీ రామారావు గారితో అనేక విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ నగరంలో ఉన్నటువంటి మా మైనార్టీల సమస్యలు మా ఇరువురికి తెలియని కాదు, మేము కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు విదేశీ పర్యటన తర్వాత ఖచ్చితంగా
ఆ సమస్యలపైన దృష్టి పెట్టి మరి మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి మా ఇరువురికి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని అయితే తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న అన్న వాళ్ళకు తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరూపించడం జరుగుతుంది. రాజకీయంగా ఏమవుతారంటే ఈ నగరంలో మా ప్రతిసారి కార్పొరేషన్లో గతంలో ఎక్కడ లేని విధంగా మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మైనార్టీలు డిప్యూటీ సీఎంగా కావడం జరిగింది. ఈ తీరుగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తే కాకుండా సురక్షితంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంతకుముందు సోదరు నరేంద్ర గారు చెప్పినట్టు మన మధ్య ఒక విచ్ఛిన్నకరమైన శక్తులు రాబోతున్నాయి. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మొన్నటికి మొన్న చిన్న చిన్న సంఘటనల ద్వారా మత విద్వేషాలను తగ్గించాలని చూసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ పెద్దలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి ఆ సంఘటనను పెద్దలు చేయకుండా ఎక్కడికక్కడ మన మైనార్టీ నాయకులను కూడా మరి వాళ్ళందరినీ కూడా ఒక అవగాహన పరిచి ఇటువంటి సంఘటనలను మన వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం, ఇటువంటి మత విద్వేషాలకు సాటి లేదని చెప్పి తావు లేదని చెప్పి ఆ సంఘటనను కూడా సంసిపోయే విధంగా చేసినటువంటి నా మైనార్టీ సోదరులకు సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఈ నగర అభివృద్ధి కోసం మైనార్టీల అభివృద్ధి కోసం ఈ పార్టీ మేము ఇరువురం కూడా మీకు అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కేవలం 45 గంటల ముందు సమాచారం అందుకొని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం పెద్దలు మాట్లాడిన తర్వాత మరి ఈద్గా క్రికెట్ క్లబ్ మరియు కాకతీయ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గెలుపొందినటువంటి మరి విన్నర్స్ రన్నర్స్ కూడా బహుమతులు ఇవ్వాలని చెప్పి క్రీడాకారుల పక్షాన నిర్వాహకుల పక్షాన పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. अस्सलाम वालेकुम अस्सलाम। तेलंगाना बनेगा तो क्या मिलेगा? मैं बताता हूँ, एक बाजू मेरा विनय भास्कर बनना है, एक बाजू नरेंद्र भाई, दोनों के बीच में मैं सेफ हूँ। ये करके जानना चाहिए, ये हिंदुस्तान में केसीआर साहब की तरह सेकुलर लीडर कोई है? कोई नहीं है हिंदुस्तान में। आवाज उठाने वाले कोई लीडर है, मुसलमानों के लिए आवाज उठाने वाले हैं तो वो केसीआर साहब। अगर तेलंगाना मिला है, ये गोल्डन स्टेट में सबसे बड़ी अगर कुछ मिला है वो गंगा जमुना तहजीब है, भाईचारगी है। आप जानते हैं तेलंगाना बनने से पहले काफी ज्यादा दौलत थे। मैं हैदराबाद में रहता हूँ, बहुत से लोग यहाँ के बड़े बड़े दानिशवर हैं, हर महीना तो महीना चाहे कोई फेस्टिवल हो, चाहे रमजान की ईद हो, बकरीद की ईद हो, बोनाल हो, गणेश त्योहार हो, हमेशा कुछ ना कुछ कर्फ्यू लगता था, कुछ ना कुछ एरिया मुतासिर रहता था। मगर तेलंगाना बन के 7.5 साल हुआ, आज तक कहीं भी एक घंटा 1 मिनट कर्फ्यू नहीं लगा। ये गंगा जमुना तहजीब की मिसाल है और ये महान और महात्मा लीडर केसीआर साहब का बहुत बड़ा कारनामा। आज की तकरीर में आए मेरे दोनों भाई विनय भास्कर साहब जो चीफ व्हिप है और आपके एमएलए हैं अनंतपुर के, उसी तरह हमारे नरेंद्र भाई साहब वरंगल के एमएलए हैं, हमारे श्री सुरेंद्र साहब हुदा चेयरमैन, मौलाना यूसुफ साहब स्टेट हाउसिंग हुदा बोर्ड खादी बोर्ड चेयरमैन, श्रीमती रिजवाना शमीम साहब डिप्टी मेयर, श्री जनाब अकबर साहब एक्स माइनॉरिटी चेयरमैन, श्री खामदमनी साहब साहिबा चाइल्ड वेलफेयर कोऑर्डिनेटर, श्री अभिमन भास्कर साहब कॉर्पोरेटर, श्री सुमन चंदू कॉर्पोरेटर, श्री सूरज जोशी कॉर्पोरेटर, श्री नसीरुद्दीन साहब स्टेट जनरल सेक्रेटरी माइनॉरिटी सेल, नईम साहब जो हमारे बहुत बिल्कुल मच्छर की तरह थे, अब थोड़ा सा गोश
कि हमारे दो भाई हमेशा तेलंगाना बनने से पहले हमारे मीडिया से हम लोग बहुत बैठ कर बात करते थे। तो हम जब नहीं भाई बोलते थे भाई सुबह उठने गिलास दूध तो मिल गया क्या रात तक तो भी गोश्त नहीं लगाओ, अच्छा करके वो चलना चाहिए। बहुत अच्छा काम किया है, शुरू से ही 2001 से काम करते हैं। मैं दिल की गहराइयों से उनका खैर मकदम करता हूँ। उसी तरह रही मुनीसा बेगम साहबा, उन्होंने बहुत शुरू से काम करते आ रहे हैं। और बहुत से हमारे फ्रेंड्स यहाँ पर है, पार्टी के बहुत से साथी हैं। महमूद भाई साहब जो करीमनगर से आए हुए वहाँ बैठे बहुत से लोगों के साथी हैं। हमारे खुद्दूस साहब है जो आज टूर्नामेंट करा रहे हैं, और दिगर मेरे कारपोरेटर सेल्स कारपोरेटर्स, क्योंकि यहाँ पर नाम भी लिखे हुए नहीं है, मुझे याद नहीं है, तो मैं सबका दिल की गहराइयों से शुक्रिया करता हूँ। खासतौर से आज में फुरखान कारपोरेटर साहब, मसूद कारपोरेटर साहब और जितने भी कारपोरेटर है, इस कारपोरेटर है, सीनियर लीडर्स हैं, और आज जो आए इस महफिल में जो बैठे वो हम सबसे बढ़ के सीनियर है। आप लोगों की वजह से ये तेलंगाना आया है, हमें इख्तियार मिला। मेरे भाइयों 2-3 बात करता हूँ, हमारे मीडिया के प्रिंट मीडिया के भाइयों और हमारे इलेक्ट्रॉनिक मीडिया के भाइयों, मैं सभी को 2-4 बात बताना चाहता हूँ। सारे हिंदुस्तान में कोई सेकुलर स्टेट है तो तेलंगाना स्टेट, जहाँ गंगा जमुना तहजीब है और सारी कौम के साथ मुसलमानों को भी तरक्की के मौके। मैं भाई उससे लोग बहुत से बता, मैं फिगर बताना चाहता हूँ। 65 साल कांग्रेस और तेलुगु देशम हुकूमत किए, हमें कभी तालीम नहीं दिए। कितने स्कूल थे? सिर्फ 12 रेजिडेंशियल स्कूल थे, जिसमें 2000 बच्चे पढ़ते थे। कितने साल में? 65 साल में। और हमारे सीएम साहब ने तेलंगाना बनने के 3 साल के अंदर 204 रेजिडेंशियल स्कूल खोले, जिसमें 1,40,000 बच्चे पढ़ते हैं। 59% लड़कियां पढ़ते हैं। जिस कौम को तालीम देना चाहिए वो देने वाला लीडर है तो केसीआर साहब। हम बहुत डरते थे, हमें बच्चों को अच्छी से अच्छी तालीम थे, पर कभी नहीं दिया गया। हमारे सीएम साहब ने खासतौर से इतने स्कीम लाए, बजट में आप लोग सिंपल ही देखे। अकबर साहब खुद गए, केसीआर साहब जो फिगर बता रहे हैं वो कम है। हमारे पास पूरा आरटीआई से निकाले, हम लोगों ने 7.5 साल में 7,700 करोड़ रुपए माइनॉरिटीज पर खर्चा किया है, और कांग्रेस 10 साल के अंदर 800 करोड़ रुपए खर्चा किए, जो 2004 से 2014 तक। अगर कोई पार्टी है हिंदुस्तान में तो हमारी तेलंगाना राष्ट्र समिति पार्टी है। सारी लोगों को एक साथ देखने वाले, सारों को तरक्की देने वाले। सीएम साहब ने क्या कहा? 80,000 वैकेंसी निकाले। जब मेरे बहुत से मुस्लिम भाई है, हिंदू भाई भी है, उन्होंने क्या किया? जब इस वैकेंसीज के अंदर जो क्वेश्चन आंसर आते वो उर्दू में भी आएंगे, तेलुगु में भी आएंगे, इंग्लिश में भी आएंगे, आप जिसमें चाहे आप लिख सकते हैं। हमारे मुसलमान भाइयों को जरूर नौकरियां ज्यादा मिलेंगे, हमारे हिंदू भाइयों को भी मिलेंगे, पर जिसमें अपनी मातृ जबान में बोलने वाला केसीआर साहब है, जो हमारे महान और महात्मा लीडर है, उन्होंने कहा कि आप अपनी मातृ जबान में इस क्वेश्चन के आंसर लिख सकते हैं। ये हमारे लिए बड़ी फख्र की बात है। कभी भी उर्दू को दूसरी सरकारी जबान का दर्जा नहीं दिया। यही दर्जा है उर्दू का कि जितने एग्जामिनेशन है वो पूरे उर्दू में लिखे जाएंगे, उर्दू में मुलाजिमत तो मिलेंगे, तेलुगु में मिलेंगे। तो ये हमारे लिए बहुत बड़ी फख्र की बात है। तेलंगाना स्टेट बनने के बाद जिस तरह हम तरक्की कर रहे हैं, आज हमारे बच्चे ऑस्ट्रेलिया अमेरिका जाकर पढ़ रहे हैं, कौन दे रहे हैं? बताइए, वो केसीआर साहब दे रहे हैं। 30 बच्चों को 20 लाख दिए जाते हैं। एक बार मैं मीटिंग में था, हमारे आईएएस अफसरों ने एक बात कही, किससे? केसीआर साहब से। साल में 20 लाख की रकम बहुत बड़ी है साहब, हम इंस्टॉलमेंट में देंगे। तो हमारे सीएम ने कहा मेरे बेटे केटीआर को मैं अमेरिका भेजा पढ़ने के लिए, मेरी बेटी कविता को मैं अमेरिका भेजा और उनसे पैसे ले लिया, तो गरीब माँ बाप से कैसे पैसे ले सकता हूँ? ये मेरी औलाद से ज्यादा अजीज है मुझे। ऐसा चाहने वाला कोई लीडर है तो हमारे और महान और महात्मा केसीआर साहब। बताना चाहता हूँ किस तरह दिसंबर में हर जगह इस असेंबली में हर सवाल का जवाब दे रहे हैं, मीडिया के अंदर बता रहे हैं। क्या बता रहे हैं? बगैर सेकुलरिज्म से हिंदुस्तान नहीं चल सकता। जो किसी फिरके के बारे में बात करते हैं वो कभी हिंदुस्तान को सुरक्षित नहीं कर सकते, तरक्की याफ्ता नहीं बना सकते। जब तक सारे लोगों को एक साथ लेकर नहीं चलेंगे, हिंदुस्तान एक गोल्डन हिंदुस्तान नहीं बनेगा। हिंदुस्तान बैकवर्ड हो जाएगा, बर्बाद हो जाएगा। सात बात की सियासत पे चलेंगे। ये कहने वाले में हिम्मत भी चाहिए, वो हिम्मत वाले कोई लीडर है तो हमारे महान और महात्मा लीडर है। यकीनन हम बहुत खुशकिस्मत है। यकीनन हमारे नई माँ ने कुछ बातें कही, जरूर लोन स्कीम है। मैं जाने के बाद मैं भी विनय बात करूंगा,
नरेंद्र से बताया हूँ, हम लोग थोड़ी देर बात किए क्या क्या इशू पे बोलना चाहिए और क्या क्या इशू पे अमलवारी करना चाहिए। जरूर आप गए लोग स्कीम को मैं जाकर सीएम साहब से बोलकर जो दरखास्त पेंडिंग है जरूर एक बार अमलवारी करते हुए तमाम डिस्ट्रिक्टों में जहाँ गरीब मुसलमान है उन्हें लोन प्रोवाइड किया जाएगा और उन्हें सीविंग मशीन के बारे में आप कहें जरूर जितने चाहे हजारों की तादाद में सीविंग मशीन जरूर प्रोवाइड किया जाएगा। ये हुकूमत का फर्ज है, आप लोगों को बिचारे को आगे लाना चाहिए, ये हमारी जिम्मेदारी। हमारे सीएम साहब ने हमेशा एक नहीं 10 बार ये कहते हैं कि मुसलमान भी दूसरी कौमों की तरह तरक्की करें। आज पहले से बहुत अच्छे हो चुके हैं पर अभी बहुत कुछ अच्छा होना बाकी। शादी मुबारक स्कीम हमारे बहनें बैठी है, कांग्रेस के दौर में हमारे जर्नलिस्ट भी बैठे हैं तो बड़े बड़े, कांग्रेस के दौर में शादी पे 25,000 रुपए देते हैं, पैसे नहीं देते थे, क्या करते थे जैन लाते थे पुराना मट्टी के शेर से, पुराने जमाने से पलंग लाते थे, वो 25 रुपए 10-15 मार के खाते थे, 10-12 हजार की शादी करते थे और ऐसा स्टेज बनाकर दूल्हा को डराते थे। एक पूरा शादी नहीं होती थी बल्कि फोटो सेशन होता था, 25-30 दूल्हा 25 दिन दूल्हा को बिठाया जाता था, सारे स्टेट के मिनिस्टर वहां आकर विजिट करते थे और जो कपड़े देते थे मट्टी के शेर के, एक दिन में अगर दुल्हन पहनी तो दूसरे दिन पकड़ जाते थे। अगर वो पलंग देते थे माशाल्लाह तगड़े दुल्हा होना तो दूसरे दिन उसके पलंग के जब पाए टूट जाते थे, ऐसे पलंग देते थे, ऐसा काम करते थे। हमारे सीएम क्या करें 1,01,16 रुपए आपके अकाउंट में आ रहे हैं और कितने शादी कर रहे हैं। कांग्रेस जब मैं पहला बजट बनाया तो नदीम साहब थे हमारे माइनॉरिटी सेक्रेटरी, मैं 2,000 करोड़ लगा, अरे साहब क्या बोल रहे साहब कैसा कराते शादियां साहब, 4 करोड़ 5 करोड़ बजट से आप एकदम 100 करोड़ पहले बार में क्या दूसरे बार में 200 करोड़ लगे, कितने शादी करवा सकते। एक मिनिस्टर साहब ने कहा कि हमारे डिप्टी सीएम कहाँ तक पढ़े कि वो 20,000 शादी कराते, तो मैं भी पहले नियत करा था तेलंगाना बना तो क्या करना चाहिए, पहले मक्के को जाऊंगा, मैं खुदा का शुक्र गुजारूंगा। जब मैं हज को जा रहा था एक मीडिया वाले साहब ने आकर कहा अरे मिनिस्टर साहब कह रहे हैं कि आप 1 साल में 20,000 शादी की बात कर रहे हैं। मैं बोला देखिए जो डेट को ऐलान करे वो डेट को आने के बाद जवाब दे, तो अब तो हैरान में हूँ मैं हैरान में इसका जवाब देना भी नहीं चाहता। पहले साल में 23,000 शादी कराए और आज 2,20,000 मुस्लिम बच्चों की शादी कराए, ये बड़ी बात है। किसको बताते हैं बताइए, 1,01,16 रुपए में 2,18,000 लोगों की शादी करवाना ये मामूली बात नहीं। तो हमारे सीएम साहब बहुत दिल वाले इंसान है, तो हम बोलते हैं लोगों को अल्लाह ताला हमें ऐसा सीएम दिया है, जब भी कोई काम करते हैं छप्पर फाड़ कर करते हैं। अल्लाह ताला जब देता है तो लोग कहते हैं छप्पर फाड़ कर देता है, उसी तरह सीएम साहब जब कोई स्कीम लाते हैं तो बहुत बड़े पैमाने पर अच्छी तरीके से लाना चाहते हैं। इसलिए मेरे भाइयों बहनों एक ही पार्टी है जो टीआरएस पार्टी है, जो सेकुलर पार्टी है, आपके बारे में सोचने वाली पार्टी है। मैं यकीन से हमारे मुस्लिम भाइयों से हिंदू भाइयों से सभी से कहता हूँ टीआरएस पार्टी को अभी 40 साल तक कोई उंगली नहीं लगा सकता। मैं आज यहाँ पे वादा दे सकता हूँ ऐसी पार्टी हिंदुस्तान में कहीं पर नहीं है, ऐसी पार्टी हमेशा होना चाहिए और दूसरे स्टेटों में भी इसी तरह की सेकुलर पार्टी आना चाहिए। आज हमारे एमएलए कैसे भाई की तरह आपसे चाहते हैं, साबिका लोगों को भी देखिए, वो दौर भी देखिए। 10 साल कांग्रेस हमेशा गुरु और घुमंड में रहा करते थे। गंगा जमुना तहजीब नामो निशान नहीं मालूम था हमको, गंगा जमुना तहजीब है हमारे तेलंगाना में। ये मैं नहीं कह रहा हूँ, अदर स्टेट के चीफ मिनिस्टर कह रहे देखो तेलंगाना में किस तरह हुकूमत हो रही है, किस तरह हिंदू मुस्लिम भाई भाई की तरह रहते हैं, प्यार और मोहब्बत से रहते हैं। इसी तरह मेरे भाइयों बहनों ईमान और मौसम की बात, एक हाफिज मोहम्मद अली साहब तेलंगाना मूवमेंट में 14 साल मेरे पास आते हैं। मैं कई बार जाकर आज उस पर धरना किया, डॉक्टर भाई भी कई बार शरीक रहे उसमें, क्या था हमारे इमाम और मौजूद को हथिया दिया जाए। आखिर में मैंने कहा ये हुकूमत जो है आज जो चल रही है मूवमेंट के टाइम पे कांग्रेस की हुकूमत, ये बहनी और भूखी है, ये कभी सुनती नहीं है, कुछ करती नहीं। एक बार तेलंगाना बनने दीजिए, मैं खुद सीएम साहब से बोल के कराऊंगा। जब मैं सीएम साहब से गुजारिश किया कि साहब इमाम और मौजूद को कुछ हथिया दिया जाए, इतने देंगे महमूद भाई, मैंने कहा साहब आप साबिका में कुछ देते थे क्या, मैंने कहा नहीं साहब एक पैसा भी अभी तक नहीं दिए। तो जितने इतने जो दफ्तर सफर का फिगर आ था उन्होंने कहा सारे लोगों को 5-5 हज़ार मौजूद साहब को 5,000 इमाम साहब को ये हथिया दिया जाए। अभी 4,000 पेंडिंग एप्लीकेशन इंशाल्लाह इस साल इसे पूरा कर दिया जाएगा। आज हमारे सीएम साहब हर तरीके से क्या देते थे, बूढ़े बड़ों को उम्र रसीदा लोगों को 200 रुपये पेंशन देते थे। 200 रुपये के लिए
इन मारो दफ्तर के 4 चक्कर काटना पड़ता था। 10 बार जाने के बाद हम लोग का टाइम ही नहीं होता, कभी खर्च नहीं रहता। हमेशा एक शख्स ने मुझसे कहा कि 1 बार 2 बार नहीं, 5 बार आने के बाद मेरे 200 रुपए रक्षा का गिरा हो गया। और आज